ఇచ్చారు నెయ్యి గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ప్రసన్నాంజనేయ స్వామి సింగరకొండ దేవస్థానం. ఈ దేవస్థానంలో నెయ్యికి టెండర్లు పిలిస్తే షరతులు ఏంటో తెలుసా? ఏ డైరీలు మాత్రమే పాల్గొనాలి ఇచ్చారో దొడ్ల ఒకటి, నందిని ఒకటి, విశాఖ డైరీ, ఈ 4 డైరీలు మాత్రమే టెండర్లో పాల్గొనాలని చెప్పి ఇచ్చారు. అంటే ఎంత ఆ రోజున్న ప్రభుత్వం మాలాంటి డైరీల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తే మేము హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఇదే టెండర్లో పార్టిసిపేట్ చేసి ఈ టెంపుల్కి మేము నెయ్యి ఇచ్చాం. అది మా చిత్తశుద్ధి. కాబట్టి మేము ఏది చేసినా చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళం. బినామీ బతుకులు మీయి ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని సొంత కంపెనీలకి, మీ యొక్క కుటుంబాలు నేతృత్వం వహించే కంపెనీలకి దోచిపెట్టే వారసత్వం ఏదన్నా ఉంటే మీది. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, హెరిటేజ్ డైరీ ఇంతవరకు టీటీడీకి ఒక్క ఈ సమంత నెయ్యి కూడా ఇవ్వలేదు అని చెప్పి. వాస్తవం అది. ఇప్పుడు ఇన్ని రికార్డులు వచ్చినా ఎక్కడా ఇవ్వలేదు. కానీ దాన్ని వదిలిపెట్టి ఏదేదో ఆరోపణలు తీసుకొచ్చి ఇంద్రాపూర్కి తీసుకొచ్చి పెడతారు. ఇంద్రాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదు. ఎవరైనా ఏ డైరీ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర లేని తయారు చేసుకోవడానికి ఈ దేశంలో జరిగే ప్రక్రియ అది. హెరిటేజ్ డైరీ కేవలం చీజు, వాళ్ళ దగ్గర ఎస్ఎఫ్ఎం మిల్క్, ఈ 2 కూడా వాళ్ళ దగ్గర చేయించుకున్నారు. తప్పేంటి దానిలో? చీజుని పట్టుకొని నెయ్యి అంటారు. వెనకడ ఎవడో సామెత ఉందో, ఎవరో ఒక ఆయన గొర్రెని తీసుకెళ్తే అంట ఒకడు ఎదురయ్యి, నువ్వేంట్రా బాబు కుక్కను తీసుకెళ్తున్నావు అని చెప్తే చివరికి ఆ గొర్రెని వదిలి వెళ్ళిపోయాడంట. అంటే అంత బరి తెగిస్తూ ఉన్నారు వైకాపా నాయకులు. అంత బరి తెగించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే వాళ్ళకున్న సోషల్ మీడియాలో, మరి నాకు తెలిసిన సమాచార ప్రకారం ఢిల్లీలో వాళ్ళ ఎంపీని ఒక వ్యక్తిని పెట్టి, ఢిల్లీలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఇవన్నీ డబ్బులు పెట్టి ఒక ఆఫీస్ పెట్టి ఫేక్ వీడియోలు తయారు చేయటం, జనం మీదకు వదలటం, ఫేక్ వీడియోలు తయారు చేయడం. అందుకే ఇందా నేను చెప్పే పదం ఫాల్తుగాళ్ళని. అటువంటి నాయకత్వం మీది. అటువంటి ఏం లేదు, వాళ్ళకేమి అవసరం లేదు. వాళ్ళ నాయకుడు ఉత్సవం అనగానే ఊరకొక్కలు పడినట్టు పడుతున్నారు. అది విషయం కూడా అవసరంలా. కాబట్టి నేను కౌన్సిల్లో వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాకు చెప్పే అవకాశం లేదు. సంగం డైరీ ఎప్పుడు కూడా మా యొక్క ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది, మేము చట్ట ప్రకారం పనిచేసేవాళ్ళం. 30 రోజులు 200 మంది పోలీసులు మా సర్వర్లు హ్యాక్ చేయాలని చెప్పి డబ్బులు పెట్టి హ్యాకర్లను తీసుకొచ్చి హ్యాక్ చేసే ప్రయత్నం చేసి ప్రైవేట్ ఆడిటర్లను రిక్రూట్ చేసి పేజీలు ఎతికినా కూడా ఇంత కూడా దొరకలా. ఇవాళ దీన్ని తీసుకొచ్చి మేము పరమ పవిత్రంగా భావించే టీటీడీ నెయ్యి టెండర్ ద్వారా మాకు దక్కితే తీసుకెళ్ళి వైష్ణవి డైరీకి టెండర్ వేసే అవకాశం ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు. మీరిచ్చి మీ బినామీలుగా వాళ్ళందరినీ ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నారు? ప్రీమియర్ ఆగ్రో. ఆ ప్రీమియర్ ఆగ్రో కూడా మీరు ఈమెయిల్ ఐడీస్ చూస్తే, మీరు ఏదైతే ప్రీమియర్ ఆగ్రో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ జరిగిందని మాట్లాడుతూ ఉన్నారో, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ జరిగితే నిద్రపోయారా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పుడు ఏమీ జరగలేదు కాబట్టి, ఇవాళ మీ హయాంలో జరిగినాయి కాబట్టి తీసుకెళ్ళి అదే కంపెనీలు అప్పుడు కూడా